భారతీయ వస్తువుల దిగుమతిపై 26% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇవి అమల్లోకి వచ్చాయి. అయితే సుంకాల ప్రభావం సామాన్యుడిపై ఎంత, అమెరికా పౌరులపై ఏ మేరకు ఉంది? ట్రంప్ సుంకాలు అసలు అమెరికాకైనా లాభం చేస్తాయా, లేకపోతే ఆ దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేస్తాయా? ట్రంప్ సుంకాలు అమల్లోకి వచ్చాయి. భారత మిత్రదేశం ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితుడు అంటూనే మోత మోగించారు. మిగతా దేశాలతో పోలిస్తే కొంత ఉపశమనం కలిగించారు. భారత్ తమ ఉత్పత్తులపై సగటున 52% సుంకం విధిస్తున్నందున తాము 27% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులు ముఖ్యంగా 30 రంగాలకు చెందినవి. వీటిల్లో 6 వ్యవసాయ రంగానికి చెందినవి కాగా మిగిలిన 24 పారిశ్రామిక రంగానికి చెందినవి. గతంలో భారత్లో లగ్జరీ కార్లపై 125% సుంకం ఉండగా ఇప్పుడు దాన్ని 70%కి తగ్గించారు. పరస్పర సుంకాల కారణంగా దెబ్బతిన్న దిగుమతుల జాబితా నుంచి ఫార్మా ఉత్పత్తులను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మినహాయించడంతో భారత ఔషధ తయారీదారులు ఊపిరి పీల్చుకున్నారు. భారత పారిశ్రామిక ఎగుమతులలో ఔషధ రంగానిదే అగ్రస్థానం. ఏటా భారత్ $12.7 బిలియన్ విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. దీనిపై దాదాపుగా ఎటువంటి పన్ను చెల్లించడం లేదు. భారత్ దిగుమతి చేసుకునే అమెరికా మందులపై 10.91% సుంకం అమల్లో ఉంది. అమెరికాలో విక్రయించే జెనరిక్ ఔషధాలలో సగానికి పైగా భారత్ నుంచి వెళ్లినవే. భారత్ ఏటా $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ రంగంపై ట్రంప్ 13.32% సుంకం విధించబోతున్నారు. అమెరికాలో నగల కొనుగోలుదారుల ఖర్చు పెరగనుంది. ఎగుమతులు తగ్గితే వాటి విలువ భారత్లో తగ్గే అవకాశం ఉంది. అమెరికాకు $14.39 బిలియన్ విలువైన మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్ పరికరాలను భారత్ విక్రయిస్తోంది. దీనిపై 7.24% సుంకం పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఐఫోన్, ఇతర మొబైల్ ఫోన్లు ఖరీదైనవిగా మారొచ్చు. భారత్ $4.93 బిలియన్ విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ విధించే సగటు సుంకం 37.7% ఉండగా అమెరికా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకం 5.3%. ఇరు దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్యం 800 కోట్ల రూపాయలు మాత్రమే. భారత్ ప్రధానంగా బియ్యం, రొయ్యలు, తేనె, కూరగాయ, ఆముదం, నల్ల మిరియాలను ఎగుమతి చేస్తోంది. భారత్కు బాదం, వాల్నట్స్, పిస్తా, ఆపిల్, పప్పు ధాన్యాలు ఎగుమతి చేస్తోంది. అమెరికాలో భారతీయ రొయ్యలను ఖరీదైనవిగా చేస్తుంది. ఫలితంగా ఎగుమతులు తగ్గి భారత్లో రొయ్యలు చౌకగా లభించవచ్చు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, కోకోపై 24.99% సుంకం విధించే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికాలో భారతీయ స్వీట్స్, స్నాక్స్ ఖరీదైనవిగా మారతాయి. పాలు, నెయ్యి, వెన్న, పాలపొడిపై అదనపు సుంకాలు తప్పవు. వీటి ధర అమెరికాలో పెరిగి మన దగ్గర తగ్గే ఛాన్స్ ఉంది. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు అమెరికాలో ధరలు విపరీతంగా పెరిగి అక్కడ మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉన్నాయి. దీనికి ప్రతిగా ఇతర దేశాలు విధించే సుంకాలు అమెరికా ఎగుమతిదారులను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. సుంకాల కారణంగానే వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.6% క్షీణిస్తుందని, దీనివల్ల 2.5 లక్షల ఉద్యోగాలు పోతాయని మూడీస్ అనలిటిక్స్ హెచ్చరించింది. యుఎస్ లో కార్ల ధరలు పెరుగుతాయి. అమెరికాలోని వాల్మార్ట్ వంటి స్టోర్లలో అమ్మే దుస్తులు, బూట్లలో ఎక్కువ భాగం చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ లో తయారైనవే. ఈ 3 దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో వస్త్రాలు, షూస్ ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. ఇటాలియన్, ఫ్రెంచ్ వైన్లు, స్కాటిష్ విస్కీ వంటి వాటి ధరలు కూడా అమెరికాలో భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాల దిగుమతులపై 20% టారిఫ్ ను విధించారు. ఈ మేరకు వైన్స్ ధరలు పెరగనున్నాయి. అమెరికాలో కాఫీ, చాక్లెట్స్ ధరలు పెరుగుతాయి. అమెరికా అధికంగా బ్రెజిల్, కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాల నుంచి 80% కాఫీ గింజలు దిగుమతి చేసుకుంటుంది. అవకాడో ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఎందుకంటే అమెరికన్లు ఉపయోగించే అవకాడోల్లో 89% మెక్సికో నుంచి దిగుమతి చేసుకునేవే. చెమురు, పండ్లు, కూరగాయల ధరలు సైతం యుఎస్ లో పెరగనున్నాయి.
ఏదైతే మన ఆభరణాలు, జమ్స్ ఇలాంటి వాటిల్లో రాళ్ళు, రత్నాలు, రాళ్ళు, విలువైన రాళ్ళు, వీటి విషయంలో గతంలో 2.2% అమెరికాలో ట్యాక్స్ ఉండేది భారతదేశం నుంచి మనం వాటిని ఎగుమతి చేస్తే. కానీ ఇప్పుడు అది 27% పెరగటం ఖచ్చితంగా ఈ రెండు రంగాల్లో అది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ ప్రజలకు ఇబ్బందులు, ఆ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఉపాధి అవకాశాలకి, ఉపాధికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాకపోతే చిన్న ఉపశమనం ఇక్కడ మన పక్కన కనపడేది ఏంటంటే, తాత్కాలికంగా బహుశా కావచ్చు, ఆ ఫార్మా రంగం మీద అలాగే సెమీ కండక్టర్స్ మీద ఏ మార్పులు లేవు. దాని మీద కొత్తగా ఏమీ ట్యాక్స్ వేయాల. 27% ట్యాక్స్ దానికి అప్లికబుల్ కాదు, దాన్ని పెట్టాల, దాని కిందకి తీసుకెళ్ళి. దీనివల్ల ఏంటంటే ఫార్మా రంగంలో మనకి కొంత ఉపశమనం, కొంత వెసులుబాటు, కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. కానీ రేపు పొద్దున ఇలాగే ఉంటుంది. ఫార్మా రంగం మీద మళ్ళీ వేయడు, కొత్తగా ట్యాక్స్ అనేది ఏమీ లేదు. బహుశా పునరాలోచనలో కానీ, మరో రౌండ్ టారిఫ్ల విధింపులో కానీ ఫార్మా రంగం మీద పడితే పడవచ్చు. కాబట్టి ఆ భయం ఎప్పుడూ ఉంటుంది, నిరంతరం నెత్తి మీద కత్తిలాగా. రోజుకో నిర్ణయం దెబ్బకు అమెరికాలో ఆర్థిక మాంద్యం తెచ్చేలా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ద్రవ్యోల్బణం ఇప్పటికే పెరిగింది. అమెరికాలో మాంద్యం వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ట్రంప్ టారిఫ్లపై స్వదేశం, విదేశాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు.